సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో హిందుస్థానీ అవర్ మోర్చా పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణ కేంద్రంలోని బాలాజీ ఆలయం వద్ద చెపిఎల్ యాదగిరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన ఏజెండాగా పార్టీ పనిచేయటకు నిర్ణయించింది. బీహార్ రాష్ట్రంలో స్థాపించబడింది. తెలంగాణలో విస్తరించడానికి ప్రధాన కారణం పాలపక్షం ప్రతిపక్షం రెండూ కూడా విఫలమైనవి. ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. సహజ సంపదలున్న తెలంగాణలో అప్పులపాలు తెలంగాణగా మార్చారు. కరువు కాటకాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దుబ్బాక కాన్స్టిట్యూన్స్ యువ మోర్చా వచ్చిన మన మురళీ దేశపాండే గారు, మన అన్నలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, ఈ తెలంగాణలో అన్ని కులాలను మతాలను వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ యువ మోర్చా ఆధ్వర్యంలో మళ్ళా రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అన్నిట్లలో స్థానిక ఎన్నికల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ పార్టీని బలోపేతం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా కాన్స్టిట్యూన్సీలో రోజు దుబ్బాక నియోజకవర్గానికి హిందుస్థాన్ అవా మోర్చా మన మురళీ దేశపాండే గారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దుబ్బాకలో ఉన్న మిత్రులందరినీ ఒక 10-12 మందిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడున్న బాధలు అవన్నీ సేకరించి మనకు ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చిందిరా అనే భావన ఇప్పుడు కలిగింది. తెలంగాణ మనకు అప్పుడు రాకముందుకు తెలంగాణ వస్తే బాగుండు అనే పరిస్థితులు ఉన్నాం. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే పరిస్థితి అంటే, వచ్చినాక రాకముందు కంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికంటే డబల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ పోవాలంటే మనం తప్పకుండా మరొక దశ ఉద్యమం తెలంగాణలో రావాలి, దశ ఉద్యమం రావాలి. కాబట్టి అందరూ మనకు కులాలతో అత్యధికంగా మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన దేశపాండే అనే ఆధ్వర్యంలో మనం తప్పకుండా హిందుస్థాన్ అవా మోర్చా ఇక్కడ పనిచేస్తూ తప్పకుండా అందరినీ, బడుగు బలహీన వర్గాలని అందరినీ, ఎవరికైతే అమరవీరుల కుటుంబాలకు ఆదుకోలేదు, 1200 మంది అమరవీరుల కుటుంబాలు చనిపోతే 400 మంది కుటుంబాలకే పొందింది. అట్లా నిరుద్యోగులు, విద్యావంతులు ఎంతోమంది నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరికీ లాభాలు చేకూర్చాలని హిందుస్థాన్ అవా మోర్చా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చిన్న మీటింగ్ జరిగింది. మా మీటింగ్లో కూడా ఇక్కడ మిత్రులు వచ్చారు, వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. కాబట్టి ఇక ముందు కూడా మన తెలంగాణలో మొత్తం హిందుస్థాన్ అవా మోర్చా తిరిగి అన్ని శాఖలు ఏర్పాటు చేసి మేము అందరికీ ఇక్కడ దగాపడ్డ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాం.